ప్రయాణికుల బ్యాగులను ఎత్తుకెళ్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఒక లేడీ గ్యాంగ్ అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కుప్పం పట్టణానికి చెందిన సుమితి, ఆమె బంధువులు మరో ముగ్గురు మహిళలు కలిసి ముఠాగా ఏర్పడి ఆర్టీసీ బస్సుల్లో బ్యాగుల చోరీలు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడీలు చేసేవారు. వారు పైకి పూసలు, రోల్డ్ గోల్డ్ నగలు విక్రయిస్తున్నట్టు నటిస్తుంటారు. కానీ వీరు ఊరూరా తిరుగుతూ రద్దీ ఉన్న బస్సుల్లో బ్యాగులను ఎత్తుకెళ్లడం, ఒంటరిగా వెళ్లే మహిళలను కత్తితో బెదిరించి దోపిడీలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కనికల్లు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఈ తరహా నేరాలు చేస్తారు. దీంతో వీరిపై పక్కా నిఘా పెట్టిన పోలీసులు సుమతితో పాటు గీత, రంజిత, బృందిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 23 లక్షల విలువ చేసే 242 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సాటి ప్రయాణికుల్లాగా నమ్మిస్తూ ఏమరపాటుగా ఉన్నప్పుడు విలువైన ఆభరణాలు, నగదు దోచుకునే ముఠాలు ఉన్నాయని, మహిళలు తగిన అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రయాణంలో విలువైన ఆభరణాలు, నగదు తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా తోడుగా వెంటబెట్టుకుని వెళ్లడం బాగుంటుందని ఆయన సూచించారు. ఓకే, అందరికీ నమస్తే అండి. సో మనము అనంతపురం జిల్లా రాయదుర్గం సర్కిల్ పరిధిలో లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా ఇదే మంత్ 23rd ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. బోత్ ద కేసెస్ లేడీస్ యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకుని వెళ్తూ ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో. అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది. సో ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడమో, లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడమో. సో ఇట్లాంటి ఒక 4 లేడీస్ ఉన్నారు. సో ఆర్ సుమతి, ఎస్ గీత, రంజిత, బృంద అని చెప్పి. సో 4 కూడా కుప్పం, చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ, సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ, సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా దోపిడీకి పాల్పడినటువంటి 23 lakhs వర్త్ 242 grams గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్. అట్ ద సేమ్ టైం జనాలు కూడా, పబ్లిక్ కూడా ఈ బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఎస్పెషలీ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, క్యాష్ కానీ ఇట్లాంటివి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్న టైంలో ఒక సేఫ్ బ్యాగ్లో పెట్టుకోవడము, దానికి లాక్ వేసుకోవడము, కంటిన్యూస్గా వాళ్ళ నిఘాలో ఆ బ్యాగ్ ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకోవడము, ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి. క్యాజువల్గా బిహేవ్ చేసినప్పుడు, ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నప్పుడు లేదా ఎవరు క్రిమినల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. సో అట్లాంటి అవకాశం లేకుండా పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇట్లాంటి నేరాల్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలాగ జరిగినట్టయితే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఇమీడియట్గా మేము వాళ్ళని అరెస్ట్ చేస్తూ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా మనము రికవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా రావడం వల్ల మేము వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తూ 100% ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగాము. సో పోలీస్ రెస్పాన్స్ అనేది కూడా ఈ కేసులో చాలా స్విఫ్ట్గా ఉంది. దాని గురించి కూడా ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ దెమ్. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీళ్ళు ఆన్సర్, లేదంటే ఇంకో చిన్న వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే అట్లీస్ట్ కనీసం పబ్లిక్ కొద్దిగా బాడీ మీద ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉంటారు. అండ్ ఏదైనా మూమెంట్ అయినప్పుడు తెలుస్తుంది. బ్యాగ్స్లో ఉన్నప్పుడు చిన్న కట్ చేసిన, జిప్ నిదానంగా ఓపెన్ చేసిన, క్రౌడెడ్గా ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్. సో అట్లాంటి టైంలో అది ఈజీగా దాన్ని తీయడం జరుగుతూ ఉంది. అవును, ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం బ్యాగ్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ దాన్ని ఒక వాళ్ళ ఐసైట్లో ఉండేటట్టు ఆ బ్యాగ్ పెట్టుకోవడము, లేదంటే కలిసి ఇంకొకరితో పాటు ట్రావెల్ చేయడము అట్లాగా చేసినట్టయితే బాగుంటుంది. సో చాలా చోట్ల వీళ్ళు ఒక బస్సులో ఎక్కేసి ఆ బస్సులో బ్యాగ్ కొట్టేసి ఇంకో బస్సులో ఎక్కిపోవడము, దిగేసి ఇంకో బస్సు ఎక్కడము, ఇట్లాగా మిస్లీడ్ కూడా చేస్తారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ కూడా.
2 కేసెస్ వాళ్ళ దగ్గర నుంచి మేము అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో రికవర్ కూడా చేయడం జరిగింది. ఇంకా వేరే అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉండొచ్చు. దాని మీద కూడా మేము వెరిఫై చేసి పక్క జిల్లాల నుంచి కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది. లేదు, అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు వాచ్ చేస్తారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో బస్సు ఎక్కడానికి ముందు నుంచి కూడా వాచ్ చేస్తారు, రెక్కి చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో బస్సు ఎక్కిన తర్వాత కూడా వాచ్ చేస్తారు. సో బ్యాగ్స్ చూసేసి దాన్ని వాళ్ళు దృష్టి లేనప్పుడు దాంట్లో కట్ చేసి తీయడం కానీ, జిప్ ఓపెన్ చేసి తీయడం కానీ ఇట్లాంటివి చేస్తారు. అవకాశం దొరికితే బ్యాగ్ కూడా లిఫ్ట్ చేస్తారు, కంప్లీట్ బ్యాగ్. సో నెక్స్ట్ పండగ సంబంధించి మనకు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక అబ్బాయి కూడా 18 years అబ్బాయి కూడా ఎలక్ట్రిక్ షార్ట్తో చనిపోయారు. డిస్పైట్ పోలీస్ వాళ్ళు అందరూ ఉత్సవ్ కమిటీ వాళ్ళతో అండ్ మేనేజ్మెంట్ వాళ్ళతో రిపీటెడ్గా చెప్పినప్పటికీ కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఒకటి జరిగి ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ ఫర్దర్గా మనకు ఇట్లాంటివి జరగకుండా ఎక్కడెక్కడ పెండాల్స్ ఉన్నాయి అక్కడ అన్నీ కూడా రాత్రిపూట కంపల్సరీగా వాళ్ళ వాలంటీర్ కూడా ఒకరు అక్కడ పడుకుంటే రాత్రిపూట ఈ దీపాలు అట్లాంటివి ఉంటాయి, లేదా ఏదో కుక్క వస్తుంది, అలాగా జస్ట్ అలా టచ్ చేస్తే అది పడిపోయి కింద మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఈ దీపాలు ఎక్కడ వెలిగించి ఉంటారు దాని చుట్టుపక్కల ఏరియాస్లో ఇన్ కేస్ అది పడిపోయినా కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్, క్లాత్స్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఎన్షూర్ చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇచ్చే టైంలో వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. సో కంపల్సరీగా ట్రైన్డ్ ఎలక్ట్రీషియన్ని వాడడం చాలా వరకు బెటర్. సో దట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం ఈవెన్ పక్కన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఇన్సిడెంట్స్ చూసాము. సో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా, తీసుకెళ్లే టైంలో కూడా లో లయింగ్ వైర్స్ ఉంటాయి. సో దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని ట్రాక్టర్లో ఉంటారు, లో లయింగ్ వైర్స్ ఉంటాయి. దాన్ని పైకి ఎత్తడానికి కూడా ఏమంటారు పచ్చగా ఉన్న కర్రని కూడా వాడతారు. అది కూడా అగైన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిట్ అవుతుంది. అక్కడ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సిమిలర్గా నిమజ్జనంకి వెళ్ళినప్పుడు ఆ నిమజ్జనం సైట్లో చిన్నపిల్లల్ని కూడా జతలో పట్టుకెళ్తున్నారు. ఆ చిన్నపిల్లల్ని నిమజ్జనం సైట్కి రీచ్ అయిన వెంటనే చిన్నపిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి, రోడ్ మీద వదిలేసి ఇటువైపు కంప్లీట్గా విగ్రహం మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లలు రోడ్ మీద పోయి యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఉంటాయి, అలాగే పోయి నీళ్లలో మునిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళతో ఒక కమ్యూనలీ సెన్సిటివ్ రూట్స్ అండ్ టైమింగ్ ఉన్న సిచ్యువేషన్స్లో పోలీస్ వాళ్ళతో కూడా కంప్లీట్గా కోఆపరేట్ చేస్తూ పీస్ఫుల్గా అనంతపురం జిల్లాలో కంప్లీట్ నిమజ్జనాలు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఇయర్ లాగానే టౌన్ అవుట్స్కర్ట్స్లో కెనాల్ పాయింట్స్, ఆత్మకూరు రోడ్లో అక్కడ ఇవన్నీ కూడా పాయింట్స్ సేమ్ సిమిలర్ పాయింట్సే ఉన్నాయి. అండ్ 3rd డే అండ్ 5th డే అనంతపూర్కి మేజర్, మొత్తం జిల్లాకి గుంతకల్ అండ్ తాడిపత్రి కూడా 3rd డే మేజర్ ఉంది. అనంతపూర్ టౌన్ మాకు 5th డే మేజర్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద immersions will be completed by 5th, అంటే 5th డే అంటే 31st. టైం లిమిట్ లీగల్లీ స్పీకింగ్ 10:30-11 లోపల కంప్లీట్ చేయాలా. బట్ పోలీస్ విల్ బి దేర్, వాళ్ళ రిచువల్స్ అండ్ కస్టమ్స్కి మేము కోఆపరేట్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం 10:30 తర్వాత కామన్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా డీజే సౌండ్స్ అవన్నీ కూడా తగ్గించుకొని పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా, ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. సారీ, యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఏం ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, గైడ్ లైన్స్ ఏమి రాలేదు. థ్యాంక్ యూ.